అలాగే ఈ పుస్తక పరిచయం చేయడానికి విచ్చేసిన బాపూజీ, నా ప్రియమిత్రుడు కూడా బాపూజీ హైదరాబాద్ నుంచి వచ్చాడు, సీనియర్ జర్నలిస్ట్ బాపూజీ గారికి, అలాగే అరసం అధ్యక్షులు చలం గారికి, అలాగే ఈ పుస్తక సంపాదకుల్లో ఒకరైనటువంటి బిఎస్ఎన్ మూర్తి గారికి, ఈ సాహితీ సభకు ఇచ్చేసినటువంటి రచయితలు, సాహిత్యాభిమానులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే బెహరా సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, అభిమానంతో వచ్చిన వాటి తోటి సహోద్యోగులు, విజయనగరం ప్రాంతం నుండి ఈ గ్రామం నుంచి వచ్చిన వారి అభిమానులు అందరికీ ఈ సభకి స్వాగతం, సుస్వాగతం. మన బెహరా వెంకట సుబ్బారావు గారికి ఈ విజయనగరం పట్టణంతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన నాకు వృత్తిరీత్యా మావయ్య గారు అవుతారు, అంటే మా మేనత్త గారు హస్బెండ్. ఈ విజయనగరం జిల్లాలోనే విజయనగరం, పూసపాటిరేగ, గజపతి నగరం, రెడ్డిపల్లి, అలాగే చివరిలో కొత్త వలస గ్రామాల్లో పనిచేసి కొత్త వలసలో చివరిగా రిటైర్ అయ్యారు. వీరు 1935 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకి జన్మించారు. వీరి అన్నదమ్ముల్లో కల్లా వీరే పెద్దవారు. అంతేత ఆ కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్గా చదువులో చాలా ముందు ఉండేవారట. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, సుబ్బారావు గారు బావగారు కూడా నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఉండి ఈ గాట్ ఏ సీట్ ఇన్ ఐటీ BHU బెనారస్. బట్ ఈ కుటుంబ బాధ్యత కారణంగా ఆ చదువు మధ్యలోనే వచ్చేసి ఈ కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. అలాగే వీరికి 2 కుమారులు, 2 కూతుళ్ళు. కుమారులు ఇద్దరు కూడా ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అయితే ఒకళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిల్లో ఉద్యోగం తెచ్చుకుంటూ వాళ్ళ నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ సంస్థల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే అమ్మాయిలిద్దరూ కూడా వారి వారి కుటుంబాల్లో బాధ్యతలు తీసుకుని బెహరా సుబ్బారావు గారికి వారి వారి అత్తవార్ల కుటుంబాల్లో మంచి పేరు తీసుకొచ్చారు. అయితే ఈ బెహరా సుబ్బారావు గారి రచనా వ్యాసంగానికి వస్తే మొదటి కథ తన 22వ సంవత్సరంలో రాశారు. అంటే ఆ రోజు కలం చేపట్టి మొదలుపెట్టారు. తర్వాత 1957-97 మధ్య 40 సంవత్సరముల పాటు రచనా వ్యాసంగంలో కొంత మధ్యలో విరామం వచ్చినా సరే ఉండి దాదాపు మన బాలకృష్ణ గారు చెప్పినట్టుగా 200 కథలు, 1 నవల. ఇది ఆంధ్రపత్రిక, ప్రముఖ పత్రిక. ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో కథ వచ్చిందంటేనే ఆ రచయితలకు గొప్పతనం తెలుస్తుంది. ఆయన ఒక నవల సీరియల్గా వచ్చింది. అలాగే బాల సాహిత్యంలో కూడా దారి తప్పకు అనే బాలజ్యోతి ఆ రోజుల్లో వచ్చే మంత్రి దాంట్లో ఒక నవల రాశారు. అది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అయితే కథల పరిచయం వేరే చేస్తారు, నేను అంత ముందుకు వెళ్ళినంతగా. కానీ నా స్వాగతంకి వస్తే నా ప్రాథమిక విద్యాభ్యాసం మా నాన్నగారి దగ్గర జరిగింది. హై స్కూల్ విద్యాభ్యాసం మా మావయ్య గారి దగ్గర ఉండి చదువుకున్నాను. ఆయన పూసపాటిరేగలో పనిచేస్తున్నప్పుడు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన దగ్గర చదువుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆయనతో అనుబంధం నాది అప్పుడే మొదలైంది. ఒక సాధారణ విద్యార్థిగా ఉన్న నేను ఆయన తాలూకు అడుగుజాడల్లో ఆయన్ని చూసి నేర్చుకున్నాము, ఎలా ఉండాలి, ఎలా చదువు. మావయ్య గారు అంటే విపరీతమైన భయం ఉండేది మాకు. అలాగా అక్కడ పెరగడం వల్ల, ఆయన దగ్గర ఉండి చదువుకోవడం వల్ల ఈరోజు నాకు ఈ సమాజంలో ఈ స్థాయిలో ఉన్నానంటే ఉద్యోగరీత్యా అవనండి, కుటుంబ పరంగా అవనండి, నేను ఆయన చూసిన నాకు ఈజీ రోల్ మోడల్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో చాలామందికి బెహరా సుబ్బారావు గారు రోల్ మోడల్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈయన కథా వస్తువులు ఏంటంటే ముఖ్యంగా మధ్యతరగతి విలువలు, వాటి గురించి మ్యాక్సిమం కథల్లో ఉంటాయి. కాకపోతే దాంతోపాటు సామాజిక బాధ్యత గల కథలు, చాలా సున్నితమైన కథలు చాలా టచ్ చేశారు ఆయన. అలాగే రాజకీయాలు కూడా కొన్ని లిమిటెడ్గా కొన్ని కథల్లో టచ్ చేశారు. అలాగే ఈయన రాయని కథా వస్తువు లేదు.
మరొకటి ఏంటంటే ఈయన కథల్లో ఆ ముగింపు అనేది చాలా చమత్కారంగా ఉంటుంది. దానికి మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆ ముగింపు అనేది మనం సమాజంలో ఎలా ఉండాలో ఆ పరిస్థితుల్లోనే అందులో ఒక పాత్ర ద్వారా చెప్పిస్తారు. అలా చాలా కథలు మనకి పరిచయం, మనం చదువుతుంటే తెలుస్తుంది. అలాగే మాస్టర్లో మరొకటి ఏంటంటే రచయితగా ఆయన ఏమిటి చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా తన జీవితంలో పాటించి నలుగురికి ఆదర్శంగా నిలిచినవారు. ఈ విషయం ఆయన తాలూకా కుటుంబ సభ్యుల మాకు, అలాగే ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న సిబ్బందికి కానీ వాళ్ళందరికీ కూడా విరచితమే. అలాగే ఈయన పెద్ద కొడుకు, ఇంటికి ఆ బాధ్యత ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక అధికారిగా వివిధ హోదాలు నిర్వహిస్తూ రచనా వ్యాసంగం కూడా అంత చక్కగా చేయగలిగారంటే దానికి ఒక కారణం ఉంది. ఇది ఏంటంటే వారి శ్రీమతి గారు గౌరీకాంతం గారు, ఆవిడ అనుభామానత్త గారు, ఆవిడ పెళ్ళైన తర్వాత కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల ఈయన భారం కొంత తగ్గడం వల్ల ఈ రచనా వ్యాసంగం ఇంతలా కొనసాగిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. అలాగే ఆవిడ కూడా చిన్న చిన్న సద్విమర్శలు చేస్తూ ఉండేవారు. మరొకటి అంటే వీటన్నిటికీ కథలన్నిటికీ ఫస్ట్ పాఠకులు మేమే. అచ్చవకముందు అంటే మా హై స్కూల్ స్టేజ్కి వచ్చాం కాబట్టి మా చేతి చదివిస్తూ ఉండేవారు. అందులో పాత్రల్లో కూడా మా పేర్లు రాస్తూ ఉండేవారు. అవి తర్వాత అచ్చులో చూసి మేము ఎంతో ఆనందించేవాళ్ళం. అందులో అది ఎప్పుడు అచ్చవుతుందా అని కూడా చూసేవాళ్ళం. అదే చెప్పాను కదా మా మేనత్త గారు, అంటే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే దానికి అసలైన నిర్వచనం ఆవిడే. ఇది మాకందరికీ విదితమే. యాక్చువల్గా మరిన్ని మంచి కథలు రాయాల్సిన కలం అర్ధాంతరంగా ఆగిపోయింది, నిశ్శబ్దమైంది. సమాజాన్ని చైతన్యపరిచే కథలు మధ్యలో ఆగిపోయాయి. ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన మాటల మాధుర్యం, సందేశాలు అవన్నీ కూడా ఇప్పటికీ మనం మరవలేము, మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మనల్ని స్పర్శించే ప్రతి కథ, మనలో మార్పు తెచ్చిన ప్రతి పదం ఆయన చిరంజీవి. ఆ విధంగా ఆయన మార్గం వాడు ఆయన చిరంజీవి. కథ ముగిసిపోలేదు, మామయ్య గారి కథతో జీవిస్తుంది. అలాగే మామయ్య గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, 2-3 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. ఆయన ఏమంటారంటే 1000 మంది పాఠకుల్లో ఒకరైనా సరే ప్రభావితమైతే ఆ కథకి రచయిత తాలూకా దీనికి ధన్యమైనట్టే, ఆయన ధ్యేయం నెరవేరినట్టే అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేమాట. ఈ నానాజీ అంటే సత్యనారాయణమూర్తి నానాజీ అంటాం మేము. ఆయన చిన్న నానాజీ, నేను పెద్ద నానాజీ ఇంట్లో. ఆ నానాజీ ఈ కార్యక్రమానికి పూనుకుని మిగిలిన కుటుంబ సభ్యుల సహకారంతో, మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం ఇంతలా దిగ్విజయం జరగడం, ఈ పుస్తకం ఒక పుస్తక రూపం తేవడం, సౌలభ్య రచనలు అంటే లభించినంత వరకు 200లో అన్నీ దొరకలేదు మనకి. అలాగే ఈ విషయంలో మరొక వ్యక్తి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన కాళీపట్నం రామారావు మేస్టర్ పెద్ద అబ్బాయి, నాకు తను కూడా అన్నయ్య అవుతాడు, సుబ్బన్నయ్య. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం రాలేకపోయారు. ఆయన కూడా చివరిలో ఒక 3 కథలు మా దగ్గర లభించినవి ఇవ్వడం జరిగింది. అవి కూడా చివరి నిమిషంలో చేర్చడం జరిగింది. ఆ 3 కథలు కూడా మంచి స్ఫూర్తినిచ్చే కథలు ఉన్నాయి అందులో. ఈ నానాజీ ప్రయత్నం వల్ల ఒకళ్ళు కాదు, మావయ్య గారు మాట్లాడినప్పుడు 1,000 మంది, కొన్ని వేల మంది ప్రభావితులు అవుతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.